అన్నవరం సత్యనారాయణ ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. అదే రుచితో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మందంగా ఉండే గిన్నె పెట్టుకుని అందులోకి నెయ్యి వేసుకుని లావంటే గోధుమ రవ్వ వేసుకుని ఫ్రై చేసుకుందాం. గోధుమ రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుకి 5 కప్పులు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని రవ్వ ఉడికించుకోవాలి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం పంచదార కూడా వాడచ్చు. ఈ ప్రసాదంలో నేను తాటి బెల్లం 1.5 కప్పు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నా. ఒక కప్పుకి 1.5 కప్పు వేసుకోవాలి. బెల్లం రవ్వలో బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. గుడిలో రుచి రావాలంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుని లాస్ట్లో ఇలాచీ పౌడర్ నెయ్యి వేసి దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేసుకుందాం. చూసారు కదా, అన్నవరం సత్యనారాయణ ప్రసాదం ఇంట్లోనే సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు.